తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కారణమేంటో లోతుగా విశ్లేషిస్తే అర్థమయ్యేది ఒక్కటే, వివక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో భిన్న సంస్కృతులు ఉన్న నైజాం, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కారణం ఏదైనా రాజకీయ పదవులు, అధికారుల నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలు వివక్షకు గురయ్యామన్న అభిప్రాయం పెరగటంతో వారిలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పెరిగింది. అందుకే ఉద్యమం వచ్చింది. రేపు దేశంలో తమపై ఇలాంటి వివక్ష జరుగుతుందని భావిస్తే ప్రత్యేక దేశం డిమాండ్ను వినిపించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో ఇప్పటికే ద్రవిడ దేశం అనే పేరుతో ఎవరో ఒకరు కామెంట్లు చేస్తూనే ఉంటారు. దీనంతటికీ కారణం కేంద్రం చూపిస్తోన్న వివక్షనే. ఇప్పుడు దక్షిణాది హక్కులకు సైతం ముప్పు వచ్చి పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఈ అంశం దక్షిణాదిలో కీలకమైన అంశంగా మారింది. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరుగుతుంది. అదే జరిగితే ఇక దక్షిణాది సొమ్మును ఉత్తరాదికి దోచిపెట్టడం, దేశాన్ని నడిపించే కీలక పదవులన్నీ ఉత్తరాదికే సొంతమవుతాయి తప్ప దక్షిణాదికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అది వివక్షగా మారుతుంది. ఆ వివక్ష విభజన వాదానికి కారణమవుతుంది. అందులో డీలిమిటేషన్ అనేది ఇప్పుడు అత్యంత సున్నితమైన అంశంగా మారింది. కారణం ఏదైనా దేశంలో దక్షిణాది వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్నాయి. అక్కడి ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నారు. వారిలో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే గతంలో జనాభా నియంత్రణ అంటే గట్టిగా అమలు చేశారు. కానీ ఉత్తరాదిలో అలా కాదు. వారికి అవగాహన తక్కువ. జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఆ నిష్పత్తిలో దక్షిణాదిలో పెరగలేదు. దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కానీ శిక్షించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక అవుతుందన్న భయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు పెరగకపోయినా తగ్గినట్లే. ఉత్తరాదికి ఎంత నిష్పత్తిలో పెరుగుతాయో అదే స్థాయిలో దక్షిణాదిలో పెరగాలి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే అది సాధ్యం కాదు. సీట్లు తగ్గవు అని కొంతమంది అంటున్నారు. కానీ పెరగకపోవడం కూడా తగ్గడమే. ఒక్క యూపీకే 120 లోక్సభ సీట్లు ఉంటే మొత్తం దక్షిణాదికి కలిపి అంత లేకపోతే అది వివక్ష చూపించడం కాక మరేమంటారు? అయితే కేంద్రం ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ అని చెప్పలేదు. విధి విధానాలు ప్రకటిస్తే ఆ అనుమానాలు తీరతాయి. రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తుందో అన్ని పథకాల ద్వారా ₹1 మాత్రమే తిరిగి వస్తుందని తెలంగాణ వాదిస్తోంది. కర్ణాటక, కేరళ, తమిళనాడులకు అది కూడా రాదు. అయితే తాము ఇచ్చింది మొత్తం వెనక్కి రావాలని ఆశించలేరు. కానీ కేటాయింపు అనేది కాస్త పారదర్శకంగా ఉండాలి. వివక్ష చూపినట్లుగా ఉండకూడదు. కేంద్రం ఈ దిశగాను సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న ఉత్తరాది ప్రాబల్యం వల్ల దక్షిణాదికి ప్రధాని పదవి దక్కటం అసాధ్యంగా కనిపిస్తోంది. కనీసం కీలక మంత్రిత్వ శాఖలు కూడా దక్కటం లేదు. గతంలో రాష్ట్రపతి వంటి పదవులు అయినా దక్షిణాదికి ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు కూడా రావటం లేదు. దేశం మొత్తం ప్రభావం చూపే పదవుల్లో దక్షిణాది వారు చాలా పరిమితంగా ఉంటున్నారు. ఇలాంటి వివక్షల కారణంగానే ప్రజల్లో అసహనం పెరుగుతోంది. స్టాలిన్ నేతృత్వంలో జరగబోయే సమావేశాన్ని తేలికగా తీసుకుంటే ప్రమాదమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.